ఆస్తిక మహాజనులకు, జ్ఞాన జిజ్ఞాసులకు స్వధర్మ వేదికకు స్వాగతం. శివాయ గురవే నమః. మనము తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ అనే శ్లోకాన్ని పూర్వం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. దాని తర్వాత శ్లోకమైనటువంటి అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ అనేటువంటి ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నల్లో స్తువంతః కం ప్రాప్నుయుః మానవాః శుభం అని అడిగినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో, అంటే ఎవరిని స్తుతి చేయడం ద్వారా మానవులు శాశ్వత శుభాన్ని పొందుతారు అని ప్రశ్న అడిగాడు కదా, దానికి సమాధానాన్ని చెబుతూ ఉన్నారు భీష్ముల వారు ఈ శ్లోకం ద్వారా. మనము మునుపు శ్లోకంలో చెప్పుకునే అవ్యయం అనే మాట ఏదైతే చెప్పుకున్నామో సుమారుగా అదే అర్థంతో అనాది నిధనం, జనన మరణాలు లేనివాడు, సర్వవ్యాపకుడు, సమస్త లోకాలకు అంటే బ్రహ్మ మొదలుగా ఇంద్రాది దేవతలందరికీ కూడా మహేశ్వరం అంటే శాసకుడు, వాళ్ళ కర్మల యందు వాళ్లను నియమించేవాడు అని అర్థం. అటువంటి మహావిష్ణువుని, సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్యమే ఇక్కడ మహావిష్ణువుగా చెప్పబడుతుంది. అటువంటి పరమాత్మని ఎవరైతే స్తుతి చేస్తారో అట్లాంటి వారు తాపత్రయములు అనేటువంటి దుఃఖముల నుండి విడుబడి దుఃఖస్వరూపంగా ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి సంసారాన్ని దాటి ముక్తిని పొందుతాడు అని చెప్పడంలో అంతరార్థం. దీనికి ఏ విధంగా నిర్వచనం చెప్పాలో ఆదిశంకరుల వారు మనకి తెలియచేశారు. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అనాది నిధనం చెప్పంగా, అనాది అంటే ఆది లేనివాడు అని, నిధనం అంటే అంతము లేనివాడు అని అర్థం. ఇది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎపిసోడ్లో షడ్భావ వికారాలు అని ఏవైతే చెప్పుకున్నామో అవి లేనివాడు అని అర్థం. విష్ణు అంటే సర్వవ్యాపకత్వాత్ విష్ణు, సర్వము వ్యాపించాడు కాబట్టి విష్ణువు అని పేరు. అదేంటంటే వైకుంఠంలో ఉంటాడు కదా విష్ణువు, మీరు సర్వం వ్యాపించడం వల్ల అంటున్నారు అంటే, ఒక శ్లోకానికి రూఢి అర్థం అని ఒకటి ఉంటుంది, యౌగికార్థం అని ఒకటి ఉంటుంది. సాధారణంగా లోకంలో విష్ణువు అనే శబ్దానికి వైకుంఠవాసి అనే అర్థం ఉంది. ఇది తప్పేమీ కాదు. ఇది పురాణముల ద్వారా ఉపాసనా మార్గంలో మనకు చెప్పబడినటువంటి అర్థం. చతుర్భుజుడు, శంఖచక్ర గదా పద్మములు ధరించినవాడు, మనోహరమైనటువంటి విశాలమైన వక్షస్థలము కలిగినవాడు, చక్కని విశాలమైన పుండరీకాక్షములు కళ్ళు కలిగినవాడు, ఇవన్నీ బాగుంటాయి. ఇది తప్పేమీ కాదు. ఇది ఉపాసించదగిన అత్యంత ఉత్తమమైన రూపం. ధ్రువుడు ఇటువంటి రూపాన్నే కదా ఉపాసించి ముక్తిని పొందాడు. ఇటువంటి మనోహరమైన రూపాలను ఉపాసించడంలో ఎటువంటి తప్పు లేదు. దీన్ని మనం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మళ్ళీ ఇదే విషయాలు చెప్తున్నాను. సగుణోపాసన అత్యంతము ఉత్తమమైంది. మనలాంటి వాళ్లకు ఇటువంటి ఉపాసన అత్యంతము అవసరము. కానీ ఇక్కడితో మాత్రమే సంపూర్ణం అవ్వదు. ఒక విషయాన్ని తాత్వికంగా కూడా తెలుసుకోవాలి, వ్యావహారికంగా ఏ విధంగా లోకంలో మనుగడలో ఉందో దాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ సనాతన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో తత్వం అనేది చాలా ఉత్తమమైనటువంటి స్టేజ్. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చాలా చోట తత్వతః అనే మాట వాడుతూ ఉంటారు. నన్ను ఎవరైతే తత్వతః తెలుసుకుంటారో అని. కాబట్టి తత్వం అనేది చాలా నిగూఢమైనటువంటి ఆలోచనతో గురువు ద్వారా ఉపదేశించబడేటువంటి రహస్యం. దీన్ని చాలా జాగ్రత్తగా సాధన చేసి మానసిక పరిశుద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు, అర్థం చేసుకోగలరు. అలా కాకుండా మానసిక పరిశుభ్రత గనక లేకుండా ఈ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చెప్పే గురువుకి తత్వం తెలియకపోతే, తెలుసుకునే శిష్యుడికి సరైన చిత్తశుద్ధి లేకపోతే, ఆ తత్వము సరిగ్గా అర్థం కాక మా దేవతలను వీళ్ళేదో దూషిస్తున్నారు అని అపార్థం చేసుకొని అద్వైతాన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అద్వైతం ఎవరిని ఖండించదు, అందరినీ ఒప్పుకుంటుంది. కానీ తత్వము అనే దాకా వెళ్ళి నీ నిజస్వరూపమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవమే నిజమైన అనుభవం అనే దాకా తీసుకెళ్తుంది. అది పొందాలి అంటే ముందు సగుణోపాసన చేసి తీరాలి. సగుణోపాసన మనం సరిగ్గా చేయకపోతే నిర్గుణోపాసన దాకా వెళ్ళలేం. కాబట్టి అటువంటి సగుణోపాసనలో విష్ణుం అన్నప్పుడు వైకుంఠవాసి అని విష్ణువు అనుకోండి.
లేదండి మాకు శివుడు అంటే ఇష్టం, మంచిదే, పర్వాలేదు, అమ్మవారైనా పర్వాలేదు. ఇక్కడ మనం విష్ణు సహస్రనామానికి అర్థం చెప్పుకుంటున్నప్పటికీ ఇతర దేవతలను ఏదో మనం నింద చేసి తక్కువ చూపు చూడడం అని అర్థం కాదు. మళ్ళీ ముందు చెప్పుకున్న విషయాన్నే మళ్ళీ ప్రస్తావన చేస్తున్నాను. ఎన్ని రూపాలతో ఎవరు ఏ విధంగా దేవతల్ని పూజిస్తున్నా పూజించబడే పరమాత్మ ఒక్కడే. మరి పరమాత్మ ఒకడే కదండి, మాకు ఇష్టమైన రూపాలతో మేము పూజించుకుంటాము అని చెప్పి ఏదో సినిమాల్లో వచ్చే హ్యారీ పోటర్ లాంటి ఒక రూపాన్ని పెట్టుకొని మేము పూజిస్తామంటే కుదరదు. ఎటువంటి రూపాన్ని పూజించాలన్నా దానికి ఆగమాల ద్వారా, వేదము ద్వారా పూజ ఆరాధన విధి అనేది ఉంటుంది. దాన్ని అనుసరించే వెళ్ళాలి తప్ప శాస్త్ర వ్యతిరేకంగా వెళ్ళి పూజలు పునస్కారాలు యజ్ఞయాగాది కర్తువులు నాకు భక్తి ఉంది కాబట్టి నేను ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే భావనతో చెయ్యకూడదు. శాస్త్ర విధిముత్సృజ్య క్రియతే కామకారత నససిద్ధిమవాప్నోతి నా సుఖం న పరాంగతిం. శాస్త్ర విధిని గనక ఉల్లంఘించి ఎవరైతే కర్మలను ఆచరిస్తారో వారికి ఇహలోక సుఖాలు ఉండవు, పరలోకాల విషయం మీకు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని గీతాచార్యుల వారు కార్యాకార్యముల యందు ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా శాస్త్రమే ప్రమాణము అని చెప్పారు. అటువంటి శాస్త్రము అంటే వేదమే సాక్షాత్తు. ఆ వేద హృదయాన్ని మనకు అందించాలి అనుకున్న ఋషులు స్మృతుల ద్వారా, ఇతిహాస పురాణాల ద్వారా కూడా మనకు అందించారు. అటువంటి శాస్త్రముల ద్వారా ఉపదేశించినటువంటి మార్గాలలో దేవతారాధన కూడా అత్యంతము ఉత్తమమైనటువంటిది. అటువంటి మహావిష్ణువు ఎటువంటి వాడండి? మహావిష్ణువు అంటే సర్వలోక మహేశ్వరం. లోక్యతే ఇతి లోకాహ అని అంటారు లోకంలో. అంటే సమస్త ప్రాణుల చేత చూడబడుతుంది కాబట్టి దీనికి లోకము అని పేరు. ఈ దృశ్యమానమైన ప్రపంచాన్ని నియంత్రించడానికి ఏ ఏ దేవతలైతే ఉన్నారో, మన ఇంట్లో వ్రతం చేసుకుంటున్నప్పుడు పురోహితుల వారు వచ్చి అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, కలశంలో సత్యనారాయణ స్వామి వారు, అలాగే ఇంకేవో పూజలు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు, ఇలా అనేక మందిని ఆవాహన చేసి పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఆవాహన చేసి పూజ చేసేటువంటి సమస్త దేవతలను సత్యనారాయణ స్వామి వ్రతం అనుకుంటున్నాం కాబట్టి అదే తీసుకుందాం. అక్కడ ఉండేటువంటి పంచలోక పాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ శాసించి ఆయా దేవతలను ఆయా కర్మల యందు నిలిపి వాళ్ళ చేత ఆ పని చేయించగలిగే సామర్థ్యం కలిగిన వాడు శాసకుడు, నియంత అనర్థం. అటువంటి నియంత అంటే ఆ మాటకి ఎదురు చెప్పే అవకాశం ఎవరికి లేదు. అటువంటి శాసకుడు చూడండి, ఈ జగత్తు చాలా సుస్పష్టంగా సకాలంలో వర్షించటం, వర్షాలు పడడం, ఎండలు, పుష్పాలు వికసించటం, ఆకులు రాలటం, నదులు చక్కగా ప్రవహించటం, సముద్రాలు వాటి స్థానంలో అవి ఉండడం ఎంతో డిసిప్లిన్గా నడుస్తుంది. ఇంత డిసిప్లిన్గా భూమి ఒకటే కాదు, సమస్త గ్రహాలు, ఈ మొత్తము విశ్వమంతా కూడా ఎంతో డిసిప్లిన్గా నడుస్తుంది. అటువంటి ఈ మొత్తము జగత్తుని శాసించి తన శాసన శక్తి చేత సరైన మార్గంలో నడిపేటువంటి ఏ చైతన్యము పరబ్రహ్మ శక్తి ఉన్నదో దానికి మహేశ్వరం అని పేరు. పరమ శాసకుడు. దీనికే మనకి తైత్రీయోపనిషత్తులో కూడా సమస్త దేవతలు పరమాత్మయందు ఉన్నటువంటి భయంతో వాళ్ళ పనులను వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య అనే మంత్రాన్ని చెబుతుంది. సమస్త దేవతలు, వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, ఇలా మొదలైన దేవతలు ఎంతోమంది అందరూ కూడా ఆ పరమాత్మ ఎందున్నటువంటి భయముతో, అంటే ఆ పరమాత్మ నన్ను ఈ పని ఆచరించటానికి నియమించాడు, ఈ కర్మను నేను చెయ్యకపోతే ఆయన దగ్గర నాకు మాట వస్తుందేమో, అమ్మో ఆ రాజు శాసిస్తున్నాడు నేను చెయ్యాలి అనేటువంటి ఒక భయంతోనో భక్తితోనో ఆయన దగ్గర నేను తల దించుకోకూడదు అనే భయం భక్తులతో దేవతలు సైతం వాళ్ళ కర్మలు వాళ్ళు ఆచరిస్తున్నారు. అంటే మనమెంత చెప్పండి? మనము కూడా మన స్వధర్మాన్ని ఆ పరమాత్మ దగ్గర మనము తల దించుకోకూడదు. నన్ను నమ్మి పరమాత్మ ఈ మానవ జన్మ ఇచ్చాడు, దీన్ని 100% సార్థకం చేసుకునే ప్రయత్నం నేను చెయ్యాలి అనే భావనతో మనము చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అదే మనను ఉత్తమ గతులకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇటువంటి సమస్త లోకాలను శాసించేవాడు కాబట్టి ఆయనని ఈశ్వర శబ్దంతో మహేశ్వరం అంటే గొప్ప శాసకుడిగా చెప్పబడుతుంది.
ఇప్పుడు మనకు కలిగే సందేహం ఏంటంటే, ఏమంటే శాసకుడు కదా, మరి మనము కర్మలు ఆచరిస్తున్నప్పుడు మనకు ఫలాలు దక్కుతున్నట్టుగా ఆయనకు కూడా ఏమైనా అంటుకుంటాయేమో కర్మలు అంటే లేదు. దానికి సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని ఉపనిషత్ వాక్యం ఉంది. ఇంకా చాలా వాక్యాలు కూడా మనకు ఉన్నాయి. ఈయన ఎటువంటి విషయాలు అంటేవాడు కాదు, అన్నిటికీ అతీతంగా ఉంటూనే మన కర్మల యందు మనము నడుస్తూ మన కర్మలు మనం ఆచరించేటట్టుగా శాసనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అలా ఈ జగత్తంతా కూడా వాళ్ళ కర్మలను ఆచరిస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి బ్రహ్మాది దేవతల సైతం ఆయన శాసనాన్ని ధిక్కరించడానికి వీల్లేదు అని చెప్పడంలో అంతరార్థం. నిత్యం ఎల్లప్పుడూ స్తువన్, ఎప్పుడైతే నిత్యము ఆ పరమాత్మను స్తుతి చేస్తూ ఉంటాడో వాడు సర్వ దుఃఖాదిగో భవేత్, సమస్త దుఃఖముల నుండి కూడా నివృత్తుడై పరమమైనటువంటి శుభాన్ని అంటే మోక్షాన్ని పొందుతున్నాడు అని చెప్పారు. అంటే ఏంటండి ఇది అంటే, ఇప్పుడు మనము ఒక చిన్న వివరణ చూద్దాం. సర్వ దుఃఖములు అని ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అంటే ఒక మనిషికి సాధారణంగా 3 రకాల దుఃఖాలు ఉంటాయి: ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఇక్కడ ఆధ్యాత్మిక దుఃఖము అంటే శరీరానికి వచ్చేటువంటి రోగాలు, రుగ్మతలు, బాధలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక దుఃఖాలు. ఆది భౌతికమైన దుఃఖములు అంటే ప్రాణుల వల్ల, మనుషుల వల్ల, జంతువుల వల్ల, వీటి వల్ల మనిషికి కలిగేటువంటి బాధలు. ఇక ఆది దైవికమైన దుఃఖములు అంటే జలప్రళయాలు, లేదో భయంకరమైన మొన్న వచ్చినటువంటి కరోనా లాంటి ఇట్లాంటి రోగాలు, లేదు పిడుగుపాటు, ఇట్లాంటివి ఏవో భయంకరమైనటువంటి మానవుడి చేతిలో లేక ప్రకృతి వశము వల్ల కలిగే భయంకరమైనటువంటి ఇబ్బందులు, వీటికి ఆది దైవికమైనటువంటి దుఃఖాలు. ఒక మనిషికి దుఃఖాలు 3 రకాలుగానే వస్తాయి. ఈ 3 దుఃఖాలను కూడా తాను దాటి ముక్తిని పొందుతాడు అని తెలియజేశారు. ఈ శ్లోకాన్ని ఇంతవరకు ముగించుకుందాం. మనము వచ్చే శ్లోకంతో మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. ఇది మనకి తరువాయి శ్లోకం. ఈ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకే నమస్కారం. స్వస్తి. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః.